ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అరుణోదయ దర్శనం, కరుణామయుని జననం, ఇది దివ్యోదయం, ఇది శుభోదయం, ఇది మహోదయం. అరుణోదయ దర్శనం. ప్రియులారా, ఆది మానవుడైన ఆదాము ద్వారా వచ్చిన పాపము, శాపము, మరణము తీసివేటుకై కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఆయన మన పాపమును, శాపమును, మరణమును తీసుకుని కలువరి శిలువలో ప్రాణము పెట్టి మనకు బదులుగా ఆయన మరణించి పాప, శాప, మరణముల నుండి విమోచించి రక్షణ భాగ్యము కలుగజేయుచూ ఉన్నారు. చీకటిలో ఉన్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలుచుచూ ఉన్నారు. నిజమైన వెలుగు, లోకమునకు వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ వెలుగులో ఆనందించుదుముగాక, ఆయన వెలుగులో నడుచుదుముగాక, ఆయన వెలుగులో ఉన్న మనము ఆయనను ఆరాధించుదుముగాక, నిజమైన క్రిస్మస్ను ఆచరించుదుముగాక. ఆయన వెలుగులో నడుచుచు అనేకులను ఆయన వెలుగులోనికి నడిపించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. ఆది మానవుడైన ఆదాము ద్వారా వచ్చిన పాపమును, శాపమును, మరణమును తీసివేటు కొరకై మహావాత్సల్యముతో నీ కనికరముతో అరుణోదయ దర్శనముగా ఈ లోకమునకు వచ్చిన కడపటి ఆదామైన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ నీ యందు విశ్వాసముంచి నీ రక్తము చేత కడుగబడి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చబడినట్లు సహాయము చేయమని, తద్వారా పాప, శాప, మరణములు లేని యుగయుగాలు జీవించే నిత్య జీవమును స్వతంత్రించుకున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.